దేవశర్మాభిధానుండగు పరివ్రాజక భృవుండొక్కరుండు గలండు. అతండు లోభాకృష్ట చేతస్కుండయ్యు వీతస్పృహుండుంబోలే జనంబులకు మనంబులు తనియ నశ్రాంతంబు వేదాంతార్థంబులుపన్యసించుచు దదాకర్ణన కుతూహలంబున మూగి లోకులు భక్తిందెచ్చి ఎదుర నిడిన విత్తంబుల ననాదర సూచక మందహాస రోచి రుదంచిత సుందర వదనుండగుచుం గాంచి తదనుగ్రహార్థంబుంబోలే జూపులనంగీకరించుచు నట్లు నానాట సముపార్జించిన విత్తంబొక్క బొంతం పదిలంబుగా నునిచి కూర్పు ఓసి యది కప్పికొని క్రొమ్మరుచుండు. అతండొక్కనాడు జనులకు గర్ణ రసాయనంబుగా మోక్ష ధర్మంబులుపన్యసించుచుండ నొక్క మాయావి యా మస్కరి ధనంబు తస్కరింపంగోరి పిక్కు దినంబుల నుండి వేచియుండి లాతి వెరవు దొరకమేంచేసి డాయంబోయి సర్వాంగాలింగిత భూతలంబుగం ప్రణామంబు గావించి లేచి ముకుళిత కరుండగుచ్చు నాతనికి మరువడకుండా నొక్క పక్క కుదిగి నిలుచుండి యాతండు వాకృచ్చు ధర్మంబులు తదేకాగ్ర హృదయుండుం బోలే నలకించుచు విలక్షుండుం బోలే దూరిత తారళ్య విస్తారిత నయనుండగుచుం జిరంతనాత్మీయ ధర్మ సంశయ నిరాకరణ క్షణ ప్రస్తుత ప్రకరణార్థ శ్లాఘమానుండుం బోలెం బరివాహిత మస్తకుండగుచు శ్రవణాంతరాయా సహిష్ణుండుం బోలెం దత్రత్యజన సల్లాపంబులు భృకుటిత ముఖుండయి సీత్కారపూర్వకంబుగా నుత్క్షిప్త కరసంజ్ఞచే వారించుచు నిర్భరానంద వివసుండుం బోలే సబాష్ప నిమీలిత లోచనుండగుచు దదుపన్యాసావసానంబున నచ్చటి జనులం గాంచి స్వాములు కడు బడలియున్నవారు ఇక్కడి వారందరూ గొంతసేపెడగలుగ నుండు భిక్షానంతరంబు రెండు పొండు అని ఎవ్వలి కనిపి యొక్క తాళవృంతంబు పుచ్చుకొని పక్క నిలువంబడి ఎల్లన వీచుచుండే అంతన యోగి యాతని సాదరంబుగంచూచి యోయి నీవెవ్వడవు మాకు భక్తి సేయుచున్నవాడవు మా వలన నీకు వలయు ప్రయోజనంబేమి నావుడు స్వామి నేనాషాఢభూతియనువాడ తమ యందు గుప్తంబై యనన్య సాధ్యంబైన యర్థంబు తమకు శుశ్రూషయొనరించి పడయంగోరినవాడ నన్ను శిష్యుంగా గొని నా ఈప్సితార్థం బొసగి యనుగ్రహింపుడు మరి యొక్కండే నొల్ల యథార్థంబు విన్నవించితి నావుడు నా పారాసరి ఎట్లు కానిమ్ము నావుడు వాడు మహావినయ భయభక్తులు కరంబు మెరియించుచు శుశ్రూష చేయుచు నాతని వెంబడి దేశాటనంబు సలుపుచుండే ఒకనాడా పారాశరి దారింబోవుచుండ నా టక్కుదారి సత్వరంబున నాతని జరంజని యో స్వామి నిన్న రాత్రి మనము నిద్రించిన ఇంటివారిది గడ్డి పరక నా గొడ్డ నంటి వచ్చినది తృణమైన బరుల సొమ్ము గొనంజనదు ద్రుతగతింబోయి ఇది యా ఇంటివారికిచ్చి వచ్చేదనని వాకృచ్చి కొంత దవ్వు వెనుకకుంజని యా పరకం దొరుగ విడిచి కొండొక తడవు దారి మసలి ఎరుదేరంగాంచి యా కర్మంది వెరగంది ఈ తండు వీతస్పృహుండవిగీత చరిత్రుండు విశ్వాసపాత్రుండని ఎంచి చిర సంచిత ధన సంచయంబు నించిన తన బొంత మోవ బ్రాలుమాలి వెంటవచ్చున పచ్చె కానింగాంచి వార్ధకంబున హీనసత్వుండ నగుటంజేసి ఇంత మాత్రంబు కప్పుడు బొంత మోవం జాలకున్నవాడా దీనిం బదిలమ్ముగా గొని రమ్మాయని చేతికిచ్చిన
వాడు సంతోష భరాక్రాంత స్వాంతుండగుచు వినమ్రుండయి మహాప్రసాదంబని గైకొని హెచ్చు హెచ్చరికతోడ వహించి తెచ్చుచు వలసినచో నా భిక్షుకునకుం బరపుగం జలికప్పుగా వినియోగించుచుం దొంటికంటే హెచ్చుగా నచ్చిక బుట్టించు వాలకంబు బూని ఈవుడెంబు సేయుచుండే. ఒక్కనాడ కావితాల్పు మార్గంబునం బోవుచు సమయ జామదగ్న్యుండు కరసహస్రంబు ఖండింప రక్త ప్రభాభాసమానుండును ప్రతాపహీనుండునయి కృతవీర్య సూనుండును బోలే భానుండు చూపట్టుడు నచ్చోటికిం గొరంగలియగు జలాశయంబునకు బోయి వచ్చుచుండే. అప్పుడు కట్టిదురం దత్తీరంబున మేషంబులు రెండు రోషంబు మీర నగంబులు బ్రతి ఘోషంబులేన బెల్లురేగి పెడిల్లన ఢీకొంచు దారుణంబుగం బ్రవిదారణంబు సలుపు చుండవాని మధ్యంబున నల్లందాకు వడి మూర్ధంబులు వగులం గారి పేరిన దాని ఫెరవంబొక్కండు గాంచి పలల ఖండంబని తలంచి సంతసించి డాయంబోయి ఇది యుధ్యన్మేష మధ్యంబని గణింపక దాని భక్షించుచుండ నంతకు ముందు ఢీకొని పిరిందికి జరిగిన యురణంబులు మరలం బరతించి ఢీకొనుడు నడుమం దగులు వడి యా వంచకంబు పంచత్వంబు నొంది. ఆ సన్యాసి యయ్యది విలోకించి యాహో అమిషలోభంబు గోమాయువు నిట్టి దశకుం దెచ్చెగాదే ఏరికేనిం గాని గుణంబు లోభంబు కంటే నొక్కండు గలదేయని చింతించుచు మరలి తీరం బారోహించి యా దారి శిష్యుంగనక యోహో ఆషాఢభూతి యోహో యాషాఢభూతి ఓహో యాషాఢభూతి అని ఎలుంగెత్తి పిలిచి సంజ ప్రొద్దు వెలుంగునకు గరంబు మరుంగు పెట్టుకొని కనుమేర దూరంబు చూపు సారించి పారం జూచుచు యాతాయాత జనంబులం జేరంబోయి వాని ఎంగ మత్సము చెప్పి ఇట్టి వాని బొంత మోచుకొని పోవువాని జూచితిరాయని ఎడిగి నలు వలంకులకుం బారి వెదకి వేసరి కడకుం దన్న దురాత్ముండు ప్రతారించనని ఎరింగి శిరంబు పంకించి నిట్టూర్పు నిగిడించి మేషయుద్ధంబుచే జంబుకంబును నాషాఢభూతిచే నేనును స్వదోషంబు వలన జడితిమి ఇక నేమి చేయవచ్చునని చింతించుచు జనియే అని చెప్పినం గరటకుండెట్టి ధీమంతునకే నొక్కొక్క కాలంబునం ప్రమాదంబు వాటిల్లుట స్వాభావికంబు దానికి వగవం బనిలేదు నీవింకం జేయదలంచిన కార్యం బేమీ అని ఎడిగిన దమనకుండిట్లనియే వినాశోన్ముఖ కార్యంబు మేలు వరుచుటకు భావ్యర్థ సంగ్రహంబున కనర్థ ప్రతీకారంబునకు నర్హంబగు మంత్రంబే శ్రేయంబు కావున నదియ ఇప్పుడు కర్తవ్యంబు అందు బింగళక సంజీవకులకు భేదంబు పుట్టించు నుపాయంబు పరికించుట ముఖ్యంబు దానం చేసి మనకెల్ల యద్ధంబులు సిద్ధించు మనమిప్పుడుపేక్షించినం బిదపం బింగళకు డాయుట దుష్కరంబు నా విని కరటకుండది ఎట్లు సాధ్యంబగునని దమనకుండిట్లనియే ఉపాయంబుచే నేయది శక్యంబగు నా యది పరాక్రమ శతంబు చేతనైన శక్యంబు గాదు కాకం బొక్కం దుపాయంబుచే దనకు విరోధియగు సరీసృపంబును దోరించి ఆ కథ వక్కాణించెదా నాకర్నింపుము కాకి పాము యమునా తీరమందలి వనములో మర్రి మ్రాకు మీద గూడు గావించుకొని వాయస మిథునము వాసము చేయుచుండెను. ఆ మర్రి క్రింది పుట్టలో సర్పము వాసము చేయుచు గాకిపెట్టిన గ్రుడ్లు భక్షించి పోవుచుండెను. దానికి వాయసము మిక్కిలి ఖేదపడి తన మిత్రమైన నక్కపాలికి పోయి త్రాచువలన దనకు మాటిమాటికి వచ్చు నుపద్రవము చెప్పుకొని ఎంగలార్చెను. అప్పుడు నక్క ఇట్లని తొల్లి యొక్క కొలనిలోని మీనముల నెల్ల బలవంతము చేసి భక్షించిన కొంగ నొక్క
ఎండ్రి యుపాయంబు చేతం జంపెను, అట్లు నీవును నీ శత్రువును గడముట్టింపుము, నీకా కథ చెప్పెద వినుము.